నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. రాష్ట్రంలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ఇవాళతో ముగియబోతుంది. రేపు నామినేషన్ల పరిశీలన 13వ తేదీన ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఇక 20న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు కూడా చేపట్టబోతున్నారు. శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక అనూహ్య పరిణామాలు ఒకవేళ జరిగితే తప్ప ఎన్నిక జరిగే 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 3, సిపిఐ 1, బీఆర్ఎస్ పార్టీ మరొక స్థానాన్ని దక్కించుకోనున్నాయి. ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో అద్దంకి దయాకర్, అలాగే విజయశాంతి, శంకర్ నాయకుల పేర్లను అభ్యర్థులుగా ప్రకటించడంతో పాటుగా మరొక స్థానాన్ని మిత్రపక్షమైనటువంటి సిపిఐకి కేటాయించింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరు ఖరారైంది. సిపిఐ తరఫున నెల్లికంటి సత్యం బరిలో ఉన్నారు. రైట్. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి పర్వం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం కూడా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణంలో జరిగిన నామినేషన్ల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే సిపిఐ నేతలు సైతం హాజరయ్యారు. రైట్. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి